చివరి మాట మిగిలిన కాలం. జరిగిపోయిన కాలం మనం ఏం చేయగలం? ఇక మిగిలిన కాలాన్ని మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్ట ప్రకారం నడుచుకోవాలి. నీ ప్రయారిటీస్ మార్చుకోవాలి. ఇప్పటి వరకు నీ ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయో, మరియ మార్తలు ఇద్దరు ప్రియమైన వాళ్ళే, వాళ్ళిద్దరికి ప్రియమైన వాడే మన యేసయ్య. ఒక ఆవిడేమో దేవుని కోసమే వంటలు చేస్తుంది, ఒక ఆవిడేమో దేవుని పాదాల దగ్గర ఉండి. అక్కడ ఆయన ఏమన్నాడు తెలుసా యేసు ప్రభు? మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి తొందరపడుతున్నావు, అవసరమైంది ఏంటో తెలుసుకున్నావా? ప్రయారిటీ మారుస్తున్నాడు దేవుడు. యేసు ప్రభుని నమ్మని వరకు నీ ప్రయారిటీ వేరు. నీ జీవితం, నీ శరీరం, నీ ఇల్లు, నీ గృహం, నీ పిల్లలు, నీకున్న ఆస్తిపాస్తులు. కానీ యేసు ప్రభుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీ ప్రయారిటీలు మారాలి. ఈ లోకంలో మనుజాశలు అనుసరించి నడుచుకొనక మిగిలిన కాలం నా దేవుని ఇష్ట ప్రకారం నేను నడవాలి. అది తీర్మానం అవ్వాలి. దేవుని ఇష్ట ప్రకారం అంటే దేవుని చిత్త ప్రకారం మనం నడవాలి. మనలో స్వయం ఉంటుంది. స్వయం అంటే నేను, నా ప్రాణం. అందుకే ఒకడి గురించి బైబిల్లో రాయబడి ఉంది, నేను నా ధాన్యాన్ని లోపల పెట్టి, నేను కట్టుకొని, నేను ఇంకా మేడల మీద మిద్దెలేసి, నేను ఆ రాత్రి దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే. మనలో స్వయం ఉంది. ఈ స్వయం ఏం చేస్తుందో తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చనివ్వదు. మీరు చూడండి ప్రియులారా, ఒకడు లోకమంతా సంపాదించుకుంటే వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమైనా? ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభుని ఇంకా నువ్వు సంపాదించుకోకుండా ఉంటే నువ్వు ఎంత గొప్పవాడవైనా వ్యర్థం. ఈ లోకంలో ఉన్న ఆశల వెంట, మనుజ ఆశల వెంట నువ్వు తిరుగుతూ ఉంటే, ఇంకా ఈ లోకపు ఆశలు నిన్ను బంధిస్తూ ఉంటే, ఇంకా ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న ఏశావులు మీలో ఉంటే, ఈ రాత్రి దేవుడు ఇంకా చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఈ చివరి దినాలు, ఇక మిగిలిన దినాలు, ఈ మిగిలిన సమయాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. మనం నిజంగా మనం జ్ఞానులు అయితే జరిగిపోతుంది సమయం, కరిగిపోతుంది కాలం. ఈ కాలాన్ని మనం ఆపలేం. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎలా సద్వినియోగం చేసుకోవాలి? దేవుని చిత్తాన్ని చేయటంలో బిజీగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని చిత్తాన్ని చేయటానికి అహర్నిశలు కష్టపడ్డాడు యేసయ్య. ఆయనే మనకు మాదిరి. గెత్సెమనెలో ఆయన ప్రార్థన చెమట రక్త బిందువుల్లా వస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? మన స్వయానికి దేవుడి చిత్తానికి జరుగుతున్న పోరాటం అది. చదవండి ఒక మాట, మత్తయి సువార్త 26వ అధ్యాయం 38. నేను ముగిస్తున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం చదువుదాం. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఇక్కడ నిలిచి నాతో కూడా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రాణం ఎలా ఉందంట? మరణమయ్యేంతగా దుఃఖంలో మునిగుందంట. ఈ ప్రాణం ఏమంటుందో తెలుసా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంది ఈ ప్రాణం. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి. ఈ ప్రాణానికి దేవుని చిత్తానికి పోరాటం. నీ జీవితంలో కూడా అంతే. ఒక చెడు కార్యం దగ్గరకు నువ్వు వెళ్ళినప్పుడు ఆ కార్యానికి దేవుని చిత్తానికి పోరాటం.